ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు పథకంపై మహిళల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పథకం అమలవుతుందనే నమ్మకం లేదని తేల్చి చెబుతుంటే మరికొందరు మహిళలు మాత్రం కొంత సమయం పట్టినా అమలు చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీ విషయంలో మహిళల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తి చేసుకుంది. అయితే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారో నాడు ఎన్నికల సమయంలో ఉచిత బస్ అంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ స్కీమ్ అయితే అమలు చేయలేదు. అసలు స్కీమ్ అమలు అవుతుందా లేదా ఉచిత బస్సు అమలు చేయడం వల్ల నష్టమా లాభమా, మహిళలు ఎదురు చూస్తున్నారా లేదా, ప్రభుత్వంపై ఉచిత బస్ స్కీమ్ అమలు చేస్తారనే నమ్మకం ఉందా లేదా తదితర అంశాలపై మనం మహిళలతోనే మాట్లాడే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. రండి, మనం ప్రస్తుతం విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాం. మహిళలతో మాట్లాడే వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ 6 పేరిట ఉచిత పథకాల హామీలిచ్చింది. అందులో ప్రధానమైనది మహిళలకు ఉచిత బస్సు పథకం. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఈ స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయినా ముఖ్యమంత్రి చంద్రబాబు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ పథకంతో ఆర్టీసీ పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉచిత బస్సు పథకం అమల్లోకి తీసుకురావాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది. అదే కనుక చేయకపోతే మహిళల్లో సైతం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతుందనే వాదన వినిపిస్తుంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలు తీరు తెన్నులపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. కావాలనుకున్నారు. 6 నెలలు అవుతుంది కదా, మరి బస్సు నడపట్లేదు కదా, నడపడానికి నమ్మకం ఉందా మీకు? లేదు, మాకు లేదు, నాకు లేదు. కూటమి ప్రభుత్వం 6 నెలలు అయింది, చంద్రబాబు నడుపుతామని చెబుతున్నాడు. ఇప్పటికి నడుపుతారనే నమ్మకం లేదు, నాకు లేదు. అక్కడ సంగతి ఏమో అది వస్తుందండి, వేస్తారు అంటే నిదానంగా ఇస్తారండి, వస్తాయి. ఉచిత బస్సు వల్ల లాభమా నష్టమా? తెలంగాణ, కర్ణాటకలో అయితే బ్రష్ చేసుకుంటా కూడా తిరుగుతున్నారు. మరి దానివల్ల నష్టమా లాభమా? అంటే రెండు ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉచితంగా వస్తుంది కదా అని చెప్పి తిరిగేస్తారు. కొంచెం గొడవలు అవుతాయి, వస్తాయి. మనకు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఉండవా? ఉంటాయి, ఎందుకుండో ఉంటాయి, ఉంటాయి. కానీ జాగ్రత్తగా చేయాలి, ప్రభుత్వం ఆలోచించి చేయాలి ఏదైనా. ఉచిత బస్సు పథకం అమలుపై మహిళలు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా తెలియజేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయినా ఇప్పటికీ వాయిదాల పర్వమే కొనసాగించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఉచిత బస్సు పథకం అమలు చేస్తారనే నమ్మకం తమకు లేదంటున్నారు. అమలవుతుందనే నమ్మకం అయితే మాకు లేదండి, లేదు. నష్టమే, దీనివల్ల నష్టమే. తెలంగాణలో, కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నారు, మేము చేస్తామన్నారు. అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు కదా. చేస్తే త్వరగా చేస్తే ఎవరికైనా నమ్మకం ఉంటుంది, చేయకపోతే ఇంతే నమ్మకం కోల్పోతారు గవర్నమెంట్ మీద. అట్లా తీసుకుంటున్నాం, అమలు పరచట్లేదు. చేస్తారనే నమ్మకం ఉందా మీకు? ఏమో తెలియదు. ఉచిత బస్సు వల్ల లాభం ఉందా నష్టం ఉందా? లాభమే వచ్చింది, నష్టం ఎందుకు ఉంటుంది? తెలంగాణలో, కర్ణాటకలో అమలు చేస్తున్నారు, అక్కడ కొట్టుకున్న పరిస్థితి ఉంది బస్సుల్లో సీట్ల కోసం. మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. అమలు చేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది అంతా, ఇదే పరిస్థితి. మరి వాళ్ళు కొట్టుకున్నట్టు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కదా ఉచిత బస్సు అంటే. నష్టమే, నష్టం నష్టమా లాభమా? అమలు పరిచే వాళ్ళకి తెలియాలి, అది పెట్టాలా లేదనేది చెప్పేవాడికి తెలియాలి. అది అమలు పరిచే అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. ఉచిత అంటే రైరైన గబగబ పోలేని వాళ్ళు కూడా పోతుంటారు. ఇంకా గొడవలు లాసే వచ్చింది. ఏమో తెలియదుగా, చెప్పారు, మరి అయితే ఇంతవరకు లేదుగా. ఇక ముందు ఉంటుందో లేదో తెలియదు. మహిళలకి ఉచితంగా బస్సు అని చెప్పారు కదా, అమలు అవుతుందా ఉచితంగా బస్సు? లేదు. అమలు అవుతుందని నమ్మకం ఉందా మీకు? ఉంది. ఏంటి ఫ్రీగా వస్తుందన్నా? ఫ్రీ బస్ లేదు, ఎప్పుడో డబ్బులు ఇచ్చి ఎక్కడ పోయాం మేము. అమలు చేస్తారనే నమ్మకం ఉందా? ఎన్నికల నమ్మకం లేదు. అసలు ఉచిత బస్సులో లాభం ఉందా నష్టం ఉందా అనేది మీరు ఎలా భావిస్తున్నారు? మాకు ఏ లాభం లేదు, మాకు నష్టాలు తప్ప లాభం ఏ లాభం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? మా చేస్తున్న ఉద్యోగంలోనే మాకు లాభం లేదు. మాకు మున్సిపల్ జాబ్ ఇది
డ్వాక్రా పని మాది. ఆ. అంత నష్టం తప్ప లాభమే లేదు. చంద్రబాబు గారు ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు అమలు చేస్తాం తెలంగాణలో కర్ణాటక లాగా అని చెప్పాను. తెలంగాణలో ఉందంట, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదుగా. అమలు తెలంగాణలో ఉచితంగా నడుస్తుందంట, అమలు చేస్తారని విజయవాడలో లేదు. అమలు చేస్తారని నమ్మకం ఉందా మీకు ఆంధ్రప్రదేశ్? లేదు. అయితే రాష్ట్రంలో మరికొంతమంది అభిప్రాయం భిన్నంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలే అవుతున్న నేపథ్యంలో ఉచిత బస్సు స్కీమ్ అమలుకు కొంత సమయం పడుతుందని పలువురు మహిళలు చెబుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పక నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇది చేయకుండా అయితే ఉండరుగా, 6 నెలలు అయిపోయింది. చేస్తారు, టైం ఉంటుంది కదా. అది ఉచిత బస్సు వల్ల లాభమా నష్టమా? లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, చూస్తారు అని కూడా ఆలోచిస్తారు వాళ్ళు. అది 6 నెలలు అయిపోయింది, మరి అమలు చేస్తారా లేదా అనేటువంటిది కూడా ప్రజల్లో చాలా ఇదిగా ఉంది. కమిటీల మీద చేస్తారు. అమలు అవుతుందా లేదా? అమలు ఏడవుతుందండి, అవ్వట్లేదు కదా. చేస్తారని నమ్మకం ఉందా మీకు? చేస్తారని నమ్మకం ఉంది, మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి ఎట్లా మరి ఉచితం వల్ల బస్సు ఉచితం చేయడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లాభం అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ కూడా అట్నే ఉంటుంది మరి పరిస్థితి. మరి ఉచితంగా బస్సులు వేయాలని అప్పుడు అమలు చేశారు, మరి వదలలేదుగా. మరి ఆర్టీసీ నష్టపోద్ది అంటున్నారు ఉచితంగా బస్సులు వేస్తే. ఎందుకు నష్టపోయింది? ఏమి నష్టపోదు, ఏమి నష్టపోదు. అమలు చేస్తారని నమ్మకం ఉంది మీకు? ఉంది, అమలు చేస్తారని. మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు అమలు చేస్తాను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇప్పటివరకు అమలు చేస్తారని నమ్మకం ఉందా? అమలు చేస్తారని నమ్మకం ఉన్నా, కానీ అది రాకపోతేనే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే అది మెయిన్గా కావాల్సింది చదువుకునే పిల్లలకి. మేము ఎలా అయినా ₹1 అటు ఇటు అయినా ఎక్కగలుగుతాం. ఇదేంటంటే కాలేజీ వాళ్ళకి కానీ స్కూల్ పిల్లలే కానీ ముందు బస్సు అనగానే ఆడవాళ్ళు ఎక్కాలనేసరికి ఉన్నా పని ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతారు. కానీ వేరే వాళ్ళు అనుకోండి, పిల్లలు అనుకోండి, అది బస్సులో ఫుల్గా ఉందని చెప్పి ఎగ్జామ్కే కానీ జాబ్ పర్సన్సే కానీ చాలా స్ట్రగుల్ అవుతారు. నా ఉద్దేశం ప్రకారం ఉచిత బస్సు అమలు కాకుండా ఓన్లీ స్టూడెంట్స్కి, చదువుకునే వాళ్ళకి, జాబ్ వాళ్ళకి ఉండాలి. దాని బదులు నిత్యావసర సరుకులు తగ్గించాలి. కూటమి ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ వెళ్తుంది, అమలు చేస్తామని చెప్పి. అవును, కానీ నా ఒపీనియన్గా అయితే దీనికి చదువుకునే వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలని నా ఉద్దేశం. ఏం కొట్టుకుంటారు ఆడమండలు అయితే. అసలు వయసు వచ్చేవాళ్ళు ఊయక జాకెట్ ముక్క కూడా హైదరాబాద్ పోతున్నారు ఫ్రీ బస్ అని. మరే వర్కింగ్ ఉమెన్ కు ఎంతో మేలు చేసే ఈ ఉచిత బస్సు పథకం త్వరగా అమలు చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. పథకం అమలు కోసం ఇప్పుడు కారణాలు చెప్తున్న చంద్రబాబుకి హామీ ఇచ్చేటప్పుడు ఆర్టీసీ గురించి, దాని ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. చేస్తారండి, కాకపోతే కొంచెం టైం పట్టిద్దేమో. ఉచిత బస్సు వల్ల నష్టం ఉంటుందని భావిస్తున్నారు, లాభమే ఉంటుంది అనుకుంటున్నామండి. ఈ ఆర్టీసీ నష్టపోయే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అమలు అవుతుంది, అక్కడ ఆర్టీసీకి నష్టం వస్తుంది. హామీ ఇచ్చే ముందు తెలియాలి కదండి, ఇప్పుడంటే బాగుంటుంది కదా. అంటే చాలా చోట్ల ఉచిత బస్సు వద్దని కొంతమంది, కావాలని కొంతమంది వెళ్తున్నారు. మీరేమంటారు? ఉంటేనే పేదవాళ్ళకి బాగుంటుందని అనుకుంటున్నాం. అమలు చేస్తామని చెప్పారు, బస్సు అమలు అవుతుందా లేదా? టికెట్ కొనుక్కొని వెళ్తున్నారా? బస్సు టికెట్ కొనుక్కొని వెళ్తున్నాం, ఫ్రీగా ఏం లేవు. ఫ్రీగా అమలు చేస్తారని నమ్మకం ఉందా? ఏం తెలియదు ఇంకా అవన్నీ. చంద్రబాబు గారు చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్లో మహిళలకి బస్సు ఫ్రీ అని. అమలు చేస్తారని నమ్మకం తెలియదండి. బస్సులో నష్టమా లాభమా చెప్పండి. అంటే ఉంది, మేబీ రావచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అంటే పక్క స్టేట్లో ఉన్నప్పుడు మన స్టేట్లో కూడా రావచ్చు అని హోప్ అయితే ఉంది. ఎందుకంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం కదా మేము. సో కొంచెం అంటే ఫ్రీ బస్తో పాటు బస్సులు అవైలబిలిటీ కూడా పెంచితే బాగుంటుంది. నష్టమా లాభమా అనేది మనం యాజ్ అ కామన్ లేమన్ మనం చెప్పలేం కదా. ఇట్స్ గవర్నమెంట్ ఇష్యూ. లాభమా నష్టం అని చెప్పలేం కానీ బట్ మా విల్లింగ్ ఏంటంటే ఉంటే బాగుంటుంది, యాజ్ వెల్ అవైలబిలిటీ కూడా బాగుంది, రష్ లేకుండా ఉన్నా కూడా బాగుంటుంది. ఎలా ఉపయోగించుకోవాలని చెప్పొచ్చు మీరు? ఉచిత బస్సుని ఎలా ఉపయోగించుకోవాలి? అంటే తెలంగాణలో ఊరిని పని లేకుండా కూడా తిరుగుతున్నారని. పని కాదండి, మాలాంటి అప్ అండ్ డౌన్ డైలీ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది, కొంచెం అమౌంట్ సేవ్ అవుతుంది అంతే. ఎందుకంటే డైలీ మేము టికెట్ తీసుకొని ఎక్కుతున్నాం కదా. ఎటువంటి సూచనలు ఏమైనా చేస్తారు డెడికేటెడ్గా బస్సు ఎట్లా? అదేనండి, తెలంగాణలో బస్సులు ఎక్కువ వెళ్ళడం వల్ల రష్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంది కదా. బస్సుల అవైలబిలిటీ కూడా పెంచి టికెట్ తీసుకున్నప్పుడు కూడా ఎంత ఫ్రీగా ఉన్నప్పుడు కూడా అంతే ఫ్రీగా మేము జర్నీ చేయగలిగితే బాగుంటుంది. కావాలంటే మేము ఎప్పుడో ఒకసారి వస్తాం, వాళ్ళం రోజు డైలీ వచ్చే వాళ్ళకైతే అదే ఓకే. అంటే మంచిది అనుకుంటారా, వద్దనుకుంటారా? ఉంటే మంచిదే మరి.
ఉచితంగా బస్సు మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు కదా ఏది అమలు లేదుగా కాదమ్మా ఆర్టీసీ నష్టపోయే అవకాశం ఉంటుంది ఉచితంగా ఇస్తే ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చిన రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పని చెబుతున్నారు మరి మనకి ఇస్తే ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందని భావిస్తున్నారు మీరు ఇస్తే బాగుంటుందని అది మరి ఆ బస్సు ఇస్తారని నేను ఓటేసింది మీరు అప్పట్లో ఆ బస్సు ఇస్తారని మరి ఓటేసింది మరి ఈపోతే రేపు ఈ లేకపోతే ఏంటి పరిస్థితి ఏం మరి చేయలేకపోతే ఇంక నమ్మకం పోయినట్టే అంతే కదా వదులుతూ అన్నారు వదల్లా నమ్మకం పోయినట్టేగా అయిపోతే ఏదైతే ఉచిత బస్సు స్కీమ్ ఉందో మహిళలకు ఉచిత బస్ స్కీమ్ అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిందో ఆ స్కీమ్పై తమకు నమ్మకం లేదని కొంతమంది చెప్తుంటే కొంతమంది ఖచ్చితంగా అమలు చేస్తారు సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో తెలంగాణ కర్ణాటక తరహాలో వివాదాలు జరిగే అవకాశం కూడా ఉందని వారు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఉచిత బస్ పథకం సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలి లేని పక్షంలో కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు సర్కారుపై నమ్మకం సన్నగిలుతుందని మాత్రం మహిళలు చెప్తున్నారు కెమెరా పర్సన్ రెహమాన్తో నాని జర్నలిస్ట్ ఏపీ అమరావతి అభినవ్ భారత్